రాజా గారిని వచ్చి ఫెలిసిటేషన్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏడిద రాజా గారు. ఎన్నో సినిమాల్ని మనకు అందించినటువంటి నిర్మాతలు, దర్శకులు, కళాకారులు, లిరిక్ రైటర్స్ వాళ్ళందరూ జ్యూరీ కమిటీ మెంబర్స్ అయి ఈ 14 సంవత్సరాల సినిమాలన్నింటినీ కూడా వీక్షించి ఈ రోజున అంగరంగ వైభవంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. సో జ్యూరీ కమిటీ మెంబర్స్ అందరికీ గట్టిగా ఒకసారి అభినందనలు తెలియజెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. మరి మన నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ భగీరథ ఉత్తమ గారిని తెలుగు సినిమా పుస్తక ఎంపిక కమిటీ వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. సో లెట్స్ వెల్కమ్ శ్రీ భగీరథ ఉత్తమ గారు. లో తదుపరి శ్రీమతి వడ్లమాణి కనకదుర్గ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వడ్లమాణి కనకదుర్గ గారు. మరి తదుపరి జ్యూరీ కమిటీ మెంబర్ అయిన శ్రీ వి మధుసూదన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ఉత్తమ తెలుగు సినీ పుస్తక ఎంపిక కమిటీ అయిన శ్రీ వి మధుసూదన్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మరి ద నెక్స్ట్ జ్యూరీ మెంబర్ అయిన డాక్టర్ ఎస్ హరీష్ ఐఏఎస్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఐఏఎస్ హరీష్ గారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి శ్రీ హరీష్ గారిని మరొకసారి వేదిక మీదకి స్వాగతిస్తున్నాము. ఫెలిసిటేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రజాకవి కాళోజీ గారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాసిన స్పెషల్ జ్యూరీ ఫెలిసిటేషన్ ని అందుకుంటున్నారు శ్రీమతి విజయలక్ష్మి గారు. ఆవిడ్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రజాకవి కాళోజీ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ మా డిప్యూటీ సీఎం గారికి, మా వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ ఇంకొక అవార్డ్ ఎస్ తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రని పరిణామ క్రమం గురించి రెంటల జయదేవ్ గారు రాసిన మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తకానికి గాను సిల్వర్ మెమెంటోతో పాటు 3 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోవడానికి వేదిక మీదకి వచ్చేస్తున్నారు జయదేవ్ గారు.
మా జ్యూరీ Thank you. మా జ్యూరీ Jury మెంబర్స్ members. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ And చెప్పుకుంటూ మా డిప్యూటీ అలాగే- సీఎం గారికి అండ్ అలాగే సినిమాటోగ్రఫర్ మినిస్టర్ గారికి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ సార్. రిక్వెస్టింగ్ మంత్రివర్యులు గారిని అలాగే డిప్యూటీ సీఎం గారిని ఇప్పటికీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. అలాగే గద్దర్ గారి పేరు మీద చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా ఈ సినిమా అవార్డ్స్ ని ఇస్తున్నటువంటి ఈ తరుణంలోనే మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ కి జియో నంబర్ 1 ద్వారా 3 కోట్ల రూపాయల్ని శాంక్షన్ చేయడం జరిగింది. గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దీనికై గద్దర్ గారి కుమారుడు సూర్యకిరణ్ గద్దర్ గారు ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయ ముఖ్యమంత్రి వారి గారికి అలాగే రాష్ట్ర మంత్రి వర్గానికి ధన్యవాదాలని ఫౌండేషన్ తరపు నుంచి తెలియజెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సీఎం గారు అండ్ అలాగే మినిస్టర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ గద్దర్ ఫౌండేషన్. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 లో భాగంగా మరి సుమ గారు నెక్స్ట్ ఒక పర్ఫార్మెన్స్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం. ఈ పాటని తెలంగాణ రాష్ట్ర గీతం, ఈ అద్భుతమైనటువంటి గీతాన్ని ఎన్నిసార్లు విన్నా సరే మనకి ఆనందం కలుగుతుంది. మరి ఆ గీతాన్ని ఈరోజు ఈ వేదిక పైన పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది? తెలంగాణ తల్లిని కీర్తిస్తూ, తెలంగాణ గొప్పతనాన్ని వివరిస్తూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షకి అక్షర రూపాన్ని ఇస్తూ అందశ్రీ గారు రచించినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తూ ఉన్నారు. ఈ గీతాన్ని మనకి సమర్పించడానికి ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారు నన్ అదర్ దాన్ సంగీత ఘని కీరవాణి గారు. కీరవాణి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఎంఎం కీరవాణి గారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి విచ్చేసిన ఆహ్వానితులందరికీ శుభాకాంక్షలు. శుభ సాయంత్రం. జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ.
థ్యాంక్ యూ. కీరవాణి గారికి అలాగే కీరవాణి గారి టీంకి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. అద్భుతమైనటువంటి తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని ఇక్కడ ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియచెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. కీరవాణి గారి టీమ్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి అక్క ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోదాం. ఎస్, నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ ఇవ్వడానికి వేదిక మీదకి మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ముగ్గురు హీరోయిన్స్ ని ఆహ్వానించబోతూ ఉన్నాము. ఎస్, ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ జయసుధ గారిని అలాగే జయప్రద గారిని అండ్ సుహాసిని గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తూ ఉన్నాము. Let's welcome the very beautiful Jayasudha garu, Jayaprada garu and Suhasini garu for the next set of awards. వారి పర్ఫార్మెన్సెస్ తో మనల్ని మెస్మరైజ్ చేసినటువంటి ఈ ముగ్గురు హీరోయిన్స్ ఈ రోజు కనుల పండగగా కొన్ని అవార్డ్స్ ని మన తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రెజెంట్ చేయబోతున్నటువంటి ఈ శుభతరుణంలో వారి ముగ్గురికి కూడా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డీ వెల్కమ్ మా ముగ్గురు రాణులకి, ద క్వీన్స్ ఆఫ్ టాలీవుడ్ కి స్వాగతం సుస్వాగతం. మరి ద ఎవర్ గ్లామరస్ బ్యూటిఫుల్ ముగ్గురు హీరోయిన్లకి గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలుకుదాము. వాట్ అ ఫ్రేమ్, వాట్ అ బ్యూటీ. నాకు తెలిసి అపురూపమైనటువంటి కలయిక. చాలా ఏళ్ల తర్వాత ఇలా ముగ్గురు ఒక ఫ్రేమ్ లో మనకి కనిపించారు. థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్. మరి ఫస్ట్ అవార్డ్, మరి మొట్టమొదటి అవార్డులోకి వెళ్ళిపోదాం. ఉత్తమ కొరియోగ్రఫర్ శ్రీ గణేష్ ఆచార్య గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. దేవరా సినిమాకి గాను అందుకున్నారు శ్రీ గణేష్ ఆచార్య గారు. ప్లీజ్ వెల్కమ్ శ్రీ గణేష్ ఆచార్య గారు. దేవరా సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ ఆయుధ పూజ సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసినటువంటి కొరియోగ్రాఫర్ మాస్టర్ గణేష్ ఆచార్య గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. వారు 5 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే సిల్వర్ మొమెంటోని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ గణేష్ సార్. మరి మన నెక్స్ట్ కేటగిరీ ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారిని కూడా స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. గ్యాంగ్స్టర్ సినిమాకి గాను శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారికి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అనే ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. యాక్షన్ కొరియోగ్రఫీ చేయడం అనేది మామూలు విషయం కాదు. బోల్డంత రిస్క్ తో కూడినటువంటి పని. కానీ అలాంటి రిస్క్లకి కూడా తెగించి మరి యాక్షన్ కొరియోగ్రాఫర్ ని చేసేటువంటి వారికి శుభాకాంక్షలు. అండ్ అలాగే ఈ సినిమాలో ఆయనే హీరో కూడా. మరి ఈ రోజు సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారు. కంగ్రాచులేషన్స్ చంద్రశేఖర్ గారు. ఉత్తమ కమీడియన్, ఈ ఉత్తమ కమీడియన్ అనేటువంటి అవార్డ్ ఇద్దరు అందుకుంటూ ఉన్నారు. ఒకరు సత్య గారైతే ఇంకొకరు వెన్నెల కిషోర్ గారు. ఇద్దరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మత్తు వదలరా సినిమాకి గాను, మత్తు వదలరా 2 సినిమాకి గాను ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు సత్య గారు అండ్ వెన్నెల కిషోర్ గారు. కంగ్రాచులేషన్స్. హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ సత్య గారు అండ్ శ్రీ వెన్నెల కిషోర్ గారు. సత్య గారు సార్, ఆయనే సత్య గారు. ఆయన్ని పంపించండి, దయచేసి పంపించండి. లేదు, సత్య గారు సినిమాలో మాత్రమే కాదు, నేను బయట కూడా కొంచెం కామెడీ చేస్తానని ఇలా వచ్చారు. హలో, నమస్కారం. కంగ్రాచులేషన్స్ టు అవర్ డియరెస్ట్ కమీడియన్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీ సత్య గారు. మరి వెన్నెల కిషోర్ గారు, సత్య గారు ఎవరైనా ఒకళ్ళకి అవార్డు వచ్చి ఉంటే ఒకళ్ళు 5 లక్షలు తీసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు మీరిద్దరూ చెరో 2.5 లక్షలు పంచుకుంటున్నారు. మీకో 2.5, మీకొక 2.5. అంతేకాకుండా సిల్వర్ మొమెంటోని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ సత్య గారు. 2 మొమెంటోలు ఉన్నాయండి. ఇద్దరూ కలిసి ఒక మొమెంటోని పట్టుకోనక్కర్లేదు. ఓకే, మరి మన నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్. ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్ గారు. పుష్ప 2 సినిమాలో సూసేకి అగ్గిరవ్వ మాదిరి అనే పాటకి గాను ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా మిస్ శ్రేయా ఘోషల్ గారు ఈ రోజు సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోబోతున్నారు.
శ్రేయా ఘోషాల్ గారు రాలేదు కాబట్టి నన్ను ఏమైనా పాడమంటావా శ్రీముఖి? అమ్మో వద్దులే, నెక్స్ట్ అవార్డుకి వెళ్ళిపోదాము. ఆ, జయస్తు గారు, జయప్రద గారు, సుహాసిని గారు నెక్స్ట్ అవార్డ్ ని ప్రెజెంట్ చేయబోతూ ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు. ఊరు పేరు భైరవ కోన సినిమాకి గాను నిజమే నేను చెబుతున్నా జానే జానా అనే పాట పాడినందుకు గాను సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డుని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సిద్. లెట్స్ వెల్కమ్ శ్రీ సిద్ శ్రీరామ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సిద్ గారు, మే వి ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు జస్ట్ హమ్ వన్ లైన్. ఎస్ ఎస్ ఎస్. So honored to get this award. This is a couple lines of Nijame Ne Chabutunna. Nijame Ne Chabutunna Jane Jana Ninne Ne Premistunna Nijame Ne Chabutunna Ede Maina Na Pranam Nidantunna Vellake Vadilellake Na Gunde Ni Dochesila చల్లకే వద చల్లకే నా చుట్టూ రంగులు నీలా తానానే నానానే రారే రా రే. థ్యాంక్ యూ. ఓ వావ్, కంగ్రాచులేషన్. ఇలా పాడితే ఎవరు వెళ్తారు చెప్పండి? ఎవరు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. సో సిల్వర్ మొమెంటోతో పాటు 5 lakhs క్యాష్ ప్రైజ్ ని, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ భీమ్ సిసిరోలియో గారు రజాకర్ సినిమాకి గాను గెలుచుకున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ భీమ్ సిసిరోలియో గారు. రజాకార్ లాంటి పీరియడ్ సినిమాకి అద్భుతమైనటువంటి పాటల్ని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించినటువంటి మా భీమ్స్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కేవలం 100% ఎంటర్టైన్మెంట్ ని అందించేటువంటి సినిమాలు మాత్రమే కాకుండా చరిత్రని చెప్పేటువంటి సినిమాలకి కూడా బ్యూటిఫుల్ మ్యూజిక్ ని అందించినటువంటి భీమ్స్ గారు మీకు శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. మరి ఈ రోజు సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. భీమ్స్ గారు వాళ్ళ అమ్మగారితో పాటు వచ్చినట్టున్నారు ఇవాళ. ఆహా, నాకు తెలిసి ఈ రోజు నిజంగానే పండగ రోజు. ఏ తల్లికైనా ఇంతకన్నా వేరే ఆనందం ఏముంటుంది చెప్పండి. భీమ్స్ గారు కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ అండ్ శరణ్య ప్రదీప్ గారిని వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి గాను ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఈ అవార్డుని అందుకుంటున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ మిస్ శరణ్య ప్రదీప్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి గాను ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా శ్రీ మిస్ శరణ్య ప్రదీప్ గారు ఈ రోజు బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ శరణ్య గారు. కంగ్రాచులేషన్స్ శరణ్య ప్రదీప్, కంగ్రాచులేషన్స్. ఎస్, మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ శ్రీ ఎస్జే సూర్య గారు. సరిపోదా శనివారం సినిమాకి గాను. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫ్రీ ఫర్ శ్రీ ఎస్జే సూర్య గారు. సూర్య గారు సరిపోదా శనివారం సినిమాలో వైవిధ్యమైనటువంటి నటనతో భయపెట్టారు, బీభత్సాన్ని సృష్టించారు. సూర్య గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్ సూర్య గారు. మరి ఈ రోజు ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ గా బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు సూర్య గారు. కంగ్రాచులేషన్స్ సార్. తదుపరి అవార్డ్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ చిల్డ్రన్స్ ఫిల్మ్ 35 చిన్న కథ కాదు ఈ సినిమాకి గాను అవార్డ్. మరి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము నిర్మాతని, అలాగే దర్శకుల్ని. ప్రొడ్యూసర్ శ్రీ కె
విశ్వదేవ్ రాచకొండ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాళ్లపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే డైరెక్టర్ శ్రీ ఏమని నందా గారిని కూడా రావాల్సిందిగా స్టేజ్ మీద కోరుకున్నాం. నందకిషోర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. 35 చిన్న కథ కాదు అనేటువంటి సినిమాకి దర్శకత్వం వహించినటువంటి డైరెక్టర్ నందకిషోర్ గారు. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం గాను ఎంపిక కాబడింది. వీళ్ళకి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా డైరెక్టర్ గారికి ఒక బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం 35 చిన్న కథ కాదు. ముప్పై చిన్న కథ కాదు అనేటువంటి చిత్రం ద్వారా సున్నితమైనటువంటి చదువుకి సంబంధించిన విషయాన్ని ఎంతో అద్భుతంగా మన ముందుకు చూపించినటువంటి ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. 35 చిన్న కథ కాదులో చదివినటువంటి వాళ్ళందరూ ఆ సైడ్ లో కూర్చున్నట్టున్నారు. శ్రీముఖి వాళ్ళందరూ గట్టిగా అరుస్తున్నారు. ఓకే, నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఉత్తమ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి ఈ చిత్రానికి గాను అందుకుంటున్నారు. సో కంగ్రాచులేషన్స్ చెప్తూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రొడ్యూసర్ బనివాసు గారి తరపు నుంచి మనకి మా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అరవింద్ గారు టు ప్లీజ్ రిసీవ్ దిస్ అవార్డ్. ఆయనతో పాటు సినీ డైరెక్టర్ అయిన శ్రీ కె అంజిబాబు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆర్ట్స్ మనకు అందించినటువంటి చిత్రం ఇది. మరి ఆయ్ సినిమా హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అవార్డుని అందుకుంటుంది. కంగ్రాచులేషన్స్ చెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రొడ్యూసర్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం. అండ్ అంతేకాకుండా డైరెక్టర్ గారికి ఒక బ్రాంజ్ మెమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ఫర్ ద ఫిలిం ఐ మేం ఫ్రెండ్స్ అండి. కంగ్రాచులేషన్స్ టు ఐ టీమ్. Congratulations, Allu Arvind Garu. Thank you so much. The next award, feature film on national integration, communal harmony, social uplift, కమిటీ కుర్రాళ్ళు సినిమా ఈ అవార్డుని అందుకుంటుంది. మరి కమిటీ కుర్రాళ్ళు టీమ్ ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్ మిస్ నిహారిక కొనిడెల గారిని అండ్ ఫనీ నరసింహం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. ఫర్ ద ఫిలిం కమిటీ కుర్రాళ్ళు. ప్రొడ్యూసర్ సిల్వర్ మొమెంటో అలాగే 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. డైరెక్టర్ బ్రాంజ్ మరియు 3 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ నిహారిక గారు. యదువంశీ, కంగ్రాచులేషన్స్. ఫణిబుద్ధ నరసింహం అడపాక గారు, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్ ఆఫ్ కమిటీ కుర్రాలు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కమిటీ కుర్రాళ్ళు సినిమాతో 11 మందిని పరిచయం చేసినటువంటి ఘనత ఈ నిర్మాత దర్శకులకి దక్కుతుంది. వారికి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. కమిటీ కుర్రాళ్ళు వెనకాల కూర్చొని ఉన్నారా? చాలా మంది కమిటీ కుర్రాళ్ళు ఉన్నట్టున్నారు వెనకాల. సో శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మరి ఎస్ జయసుధ గారికి, జయప్రద గారికి అండ్ అలాగే సుహాసిని గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ ఆల్ 3 of you all to please be seated. ఓకే, మరి ఇంతకీ విన్నర్స్ అందరూ ఎలా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళ అవార్డు వాళ్ళకి ఎలా అనిపించింది అని చూసే టైం రానే వచ్చేసింది. మరి కెన్ వీ హ్యావ్ ద ఏవి ప్లీజ్?
Ganesh Acharya garu, congratulations sir, truly deserving sir. How do you feel? Thank you, superb. And first of all, thanks to full Devra team, Junior NTR, Tarak, director, DOP, my dancers, full crew. उनके वजह से मुझे अवार्ड मिला, तो आई एम सो हैप्पी. एंड दिस इज माय फर्स्ट सॉन्ग विद तारक जूनियर एंटर and first South Indian award, that's Telangana Gadra Award. We all love NTR garu's style and dance, and we all love your choreography. So can you talk us something about NTR garu ko kaisa choreography karna, the cute little movements or tough movements? Not tough moment. I seen his lots of song dancing, but this song it is basically the old age kind of, and I seen his lots of dance and everything. So I said ki Tarak will do little bit my style, and we'll do this thing and this thing, and that catchy. And basically last day his hand also injured, but he keep back, and that's he did. So I'm so excited basically. Commitment, ma NTR garu anite commitment and perfectionist. Thank you so much Ganesh ji, and many more awards to come. Thank you so much, and I hope you do many more Telugu songs and with great actors also. Thank you sir, thank you. Many more awards to come for you, but how does it feel holding that award? Award, it's a very prestigious award. Definitely it's a great honor. Telugu ప్రేక్షకులు నా మీద ఇస్తున్న ప్రేమ చాలా చాలా పెద్దది. దానికి ధన్యవాదాలు. ఓకే, సో అవార్డ్ విన్నర్స్ ఇంకా చాలా మంది స్పందన మనం మళ్ళీ విందాము. అయితే ఇప్పుడు ఈ రోజున మనకి ఈ వేదికగా కొన్ని ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్సెస్ ని కూడా చూడబోతూ ఉన్నాము. అక్క, ఇంటర్నేషనల్ అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ కి కూడా వెళ్ళి పర్ఫామ్ చేశారు అని చెప్తున్నాను. మన వాళ్లే, మన భారతీయులే. అమెరికాస్ గాట్ టాలెంట్ లాంటి షోస్ లో కూడా పర్ఫామ్ చేసినటువంటి వి అన్బీటబుల్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ స్కూటర్ యాక్ట్ ని మన ముందుకు తీసుకొని వస్తున్నారు. The Scooty Act. So let's welcome them on stage, please. Hi Telangana, are you ready? We are here. మజాపా ఇదా ఏ రెడీగా వాడా పార్టీ కమింగ్ ఓకే ఓకే సప్ప బీటే కొల్తుగడా పొలం గట్టు దుమ్ములోన బోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు గిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి చుట్టూ నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దుక్కు కలిపినట్టు నా పాట చూడు 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 నాటు 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 తీర నాటు 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 చూడ నాటు 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 సచ్చి నిలబలాగా పిలిచ నాటు 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 పిలిచి కత్తిలాగా వేసి
సూపర్. అన్బీటబుల్ మజాకా. కెన్ వి హావ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అన్బీటబుల్ ప్లీజ్? ఓ మై గాడ్, ఒక్కసారి సేమ్ స్టెప్ శ్రీముఖిని పెట్టి ట్రై చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ నుంచి అటు ఇసిరితే మళ్ళీ అటు నుంచి ఇటు దూకాలి. వాట్ ఎ పర్ఫార్మెన్స్, మైండ్ బ్లోయింగ్. అంటే ఎంత పర్ఫెక్షన్ ఉండాలి, ఎంత ప్రాక్టీస్ ఉండాలి. ఐ థింక్ దిస్ వాజ్ సింప్లీ అమేజింగ్. ఇలాంటి బ్యూటిఫుల్ యాక్ట్స్ ని ఈ రోజు మనం తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో చూస్తూ ఉన్నాము, ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మరికొన్ని అవార్డ్స్ కేటగిరీస్ లోకి కూడా ముందుకు వెళ్ళబోతున్నాము. బట్ బిఫోర్ దాట్ వీ హ్యావ్ అనదర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కమింగ్ అప్. మనకి బోనాలన్నా బతుకమ్మన్నా ఈ అమ్మాయి పాటలు బాగా గుర్తొచ్చేస్తాయి. అలాగే ఫిదా సినిమాలోని పాటలు కానివ్వండి, బలగం సినిమాలోని పాట కానివ్వండి, తెలంగాణ మట్టి వాసన గుబాళిస్తుంది. ఆ అందమైనటువంటి పాటల్ని మనకి వినిపించడానికి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నన్ అదర్ దాన్ అవర్ ఫెంటాస్టిక్ సింగర్ మంగ్లీ. మన తెలంగాణ జానపద ముద్దు బిడ్డ. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మంగ్లీ. పుల్లల షేదు నమిలిందే రామ 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 రామ. తలకు పోసుకుంటే నా నేల తల్లే, అలికి పూసుకుంటే ముక్కు సుక్కల్లే, సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి దిర్కనా పల్లె. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు, కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు.
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ వాడి చూపుల్లో ఉంది చదువేరా ట్రెండు సో మచ్ అండ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి నా నమస్కారాలు. అండ్ గద్దరన్న అవార్డ్ ఫంక్షన్లో గద్దరన్న పాట లేకపోతే అసలు అది ఫంక్షనే కాదు. గద్దరన్న అంటేనే ఒక పాట, తూట, మాట. గద్దరన్న అంటేనే ఒక తెలంగాణ. గద్దరన్న అంటేనే ఒక ఎమోషన్. సో మీ అందుకోసం బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో పోతావు కొడుకో నైజాము సర్కారోడా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో పోతావు కొడుకో నైజాము సర్కారోడా నా శీల మించి ఎవరో నైజాము సర్కారోడా ఏ బండ్లో పోతావు కొడుకో నైజాము సర్కారోడా నా శీల మించి ఎవరో నైజాము సర్కారోడా చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ గోలుకొండ కిల్లా కింద గోలుకొండ కిల్లా కింద గోలుకొండ కిల్లా కింద గోలుకొండ కిల్లా కింద నీ కోరి కట్టం కొడుకో నైజాము సర్కారోడా నీ కోరి కట్టం కొడుకో నైజాము సర్కారోడా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లు ఏ బండ్లు ఏ బండ్లు కొడుకో ఏ బండ్లో పోతావు కొడుకో నైజాము సర్కారోడా నా శీల మించి నువ్వు ఏ బండ్లో పోతావు కొడుకో నైజాము సర్కారోడా నా శీల మించి నువ్వు నైజాము సర్కారోడా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మా అందరి కోసం పొడుస్తున్న తెలంగాణ మా పాట ఒక 2 లైన్స్ పాడితే బాగుంటుంది. రిక్వెస్టింగ్ యూ. ఐ నో ఒక చిన్న షార్ట్ గ్యాప్ కావాలి అంతే కదా. సో మన తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని కనబరిచినటువంటి మంగ్లీకి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఇంకొక 2 లైన్స్ మన కోసం వినిపించనున్నారు. అండ్ ఆ తర్వాత వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ది అవార్డ్స్ సెరమనీ. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 హ హ హ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా. జై తెలంగాణ జై గదరన్న. థ్యాంక్ యూ సో మచ్. గదరన్న అవార్డ్స్ ఎవరెవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ Thank you, మంగ్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు మంగ్లీ అండ్ టీమ్.
థ్యాంక్ యూ సో మచ్ మంగ్లీ. ఈరోజు గద్దర్ గారి పేరు మీద తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ని స్థాపించి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ శుభతరుణంలో గద్దర్ గారిని స్మరించుకుంటూ ఆ అద్భుతమైనటువంటి పాటని అందించినందుకు ధన్యవాదాలని తెలియజెప్తూ ఉన్నాము. అండ్ అలాగే ఇంకా కొన్ని అవార్డ్స్ కేటగిరీలోకి మనం ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము. 2014 నుంచి 2023 సంవత్సరం వరకు గాను ప్రతి సంవత్సరంలోనూ 3 సినిమాల్ని ఎంచుకొని ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఫిల్మ్స్ గా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే 2024 సంవత్సరానికి గాను వ్యక్తిగతమైనటువంటి కేటగిరీస్ లో కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతోంది. మరి ఈ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేయడానికి ఎవరో కాదు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ అయిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని సాధారణంగా స్టేజ్కి ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ రేవంత్ రెడ్డి గారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి నాయకుడిగా, సాయం కోరిన వెంటనే స్పందించేటువంటి సేవకుడిగా, అందరి ప్రేమని హక్కున చేర్చుకున్నటువంటి ఆప్తుడిగా రాణిస్తున్నటువంటి రాజకీయ నాయకుడు, ఆదర్శప్రాయులు, ఆ ట్రూ లీడర్, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. యుద్ధం చెయ్యా సిద్ధమాయే రేవంత్ అన్న, 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్. మరి మన మొదటి అవార్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ. మరి ఈ ఉత్తమ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ రజాకర్ సినిమాకి గాను ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారిని అండ్ అలాగే డైరెక్టర్ శ్రీ యాటా సత్యనారాయణ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ రజాకర్. రజాకర్ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు గూడూరు నారాయణ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గా, అండ్ అలాగే డైరెక్టర్ గా శ్రీ యాటా సత్యనారాయణ గారు. ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి సిల్వర్ మెమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు సన్మాన పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయలు మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ రజాకర్. స్పెషల్ జ్యూరీ అవార్డ్ శ్రీ దుల్కర్ సల్మాన్ గారు ఫార్ లక్కీ భాస్కర్. అండ్ ఈ అవార్డ్ ని దుల్కర్ సల్మాన్ గారి తరపు నుంచి అందుకోవాల్సిందిగా నిర్మాత శ్రీ సూర్యదేవర నాగవంశీ గారిని అండ్ డైరెక్టర్ శ్రీ వెంకీ అట్లూరి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డ్ టు దుల్కర్ సల్మాన్ గారు ఫార్ లక్కీ భాస్కర్. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని మనకు అందించింది. అండ్ అలాగే డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు, వారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ స్పెషల్ జ్యూరీ అవార్డ్. మరి ఈ అవార్డ్ ని పొటేల్ సినిమాకి గాను అనన్య నాగల్ల గారు గెలుచుకోవడం జరిగింది. లెట్స్ వెల్కమ్ అనన్య నాగల్ల గారు ఆన్ స్టేజ్ ఫర్ ఎ స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ ద మూవీ పొటేల్. అనన్య నాగల్ల గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. Congratulations, Ananya Nagalla. Moving ahead with our next award, Special Jury Award, Sri Sujit and Sri Sandeep, the directors of the movie Ka. Ka cinema ki gaanu award ni andukuntunnatuvanti Sujit and Sandeep ni congratulate chestu vedik meedaki ఆహ్వానిస్తున్నాము. So let's welcome Sri Sujit garu and Sri Sandeep garu. మనకి చాలా అరుదుగా ఒక సినిమాకి 2 డైరెక్టర్స్ ఉంటారు. ప్రొడ్యూసర్స్ విషయంలో అయితే 2 ప్రొడ్యూసర్లు 3 ప్రొడ్యూసర్లు ఉండడం అనేది మనం ఆనవాయితీగా చూస్తూ వస్తున్నాం. కానీ వెరీ రేర్లీ ఒక సినిమాని 2 డైరెక్ట్ చేస్తారు.
సో ఇద్దరికి 3 lakhs చెరో 3 లక్షలు అందుకుంటున్నారు. అలాగే సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు అండ్ శ్రీ రాజేష్ కాలేపల్లి రాజు యాదవ్. శ్రీ రాజేష్ కల్లేపల్లి గారు అండ్ అలాగే ప్రశాంత్ రెడ్డి గారు ఈ సినిమాని మనకు అందించారు. అయితే ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ శ్రీ మాచారి కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ కృష్ణమాచారి గారు ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ, వారిని వేదిక మీదకి వచ్చి అవార్డును అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజేష్ కల్లేపల్లి గారు అమెరికాలో జరిగేటువంటి చాలా కార్యక్రమాలకి వారి సహాయ సహకారాలని అందిస్తూ ఉంటారు. సో రాజేష్ కల్లేపల్లి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో టు ప్రశాంత్ రెడ్డి గారు. సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ జ్యూరీ స్పెషల్ మెన్షన్ మత్తు వదలరా 2 సినిమాలో ఒక అద్భుతమైన ర్యాప్ సాంగ్ ని పాడి మనందరినీ ఆకట్టుకున్న మిస్ ఫారియా అబ్దుల్లా గారు. ఫారియా అబ్దుల్లా కంగ్రాచులేషన్స్. అండ్ తనకి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. కంగ్రాట్స్ టు ఫారియా. మనందరి చిట్టి నక్కో మామ అంటూ ఒక ర్యాప్ ని పాడి మత్తు వదలరా 2తో తనలో ఈ టాలెంట్ కూడా ఉంది అని ప్రూవ్ చేసుకుంది ఫారియా అబ్దుల్లా. కంగ్రాట్స్ టు ఫారియా. ర్యాప్ ని రాసి పాడింది. నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ అండ్ కమిటీ కుర్రోళ్ళు సినిమాకి గాను డైరెక్టర్ యదువంశీ గారు ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ యదువంశీ. సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ యదువంశీ. మరి మన నెక్స్ట్ అవార్డ్ ఇస్ ఫర్ థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం తృతీయ ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్ సినిమాకి గాను ప్రొడ్యూసర్ శ్రీ సూర్యదేవర నాగవంశీ గారికి అందజేయడం జరుగుతుంది. లెట్స్ వెల్కమ్ శ్రీ సూర్యదేవర నాగవంశీ గారు ఆన్ స్టేజ్. బ్రాంజ్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు మన సూర్యదేవర నాగవంశీ గారు ఫర్ ద ఫిల్మ్ లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ సినిమాలో భాస్కర్ ఎంత లక్కీ అయ్యాడో ఈ రోజు అవార్డ్స్ విషయంలో కూడా ఆ టీం అంతే లక్కీ అయ్యారు. అలాగే డైరెక్టర్ శ్రీ వెంకీ అట్లూరి గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు 1 లక్ష క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రం కూడా. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అలాగే హీరో దుల్కర్ సల్మాన్ గారికి కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించడం జరుగుతుంది. ద నెక్స్ట్ అవార్డ్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం. మరి సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం అలాగే లక్కీ భాస్కర్ సినిమాకి హీరోయిన్ మీనాక్షి చౌదరికి కూడా అవార్డు అందించడం జరుగుతుంది. మీనాక్షి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. మరి నెక్స్ట్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం పొటేల్ సినిమాకి గాను రెండవ ఉత్తమ చిత్రం పొటేల్ సినిమాకి గాను శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు ఉత్తమ ద్వితీయ చిత్రం సినిమా పొటేల్ అండ్ ద ప్రొడ్యూసర్ ఎస్ సురేష్ కుమార్ గారు. వీరు సిల్వర్ మొమెంటోతో పాటు 3,50,000 క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు. అండ్ అంతేకాదు డైరెక్టర్ శ్రీ మోతుకూరి సాహితీ గౌడ్ బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. హీరో శ్రీ యువచంద్ర కృష్ణ గారు బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. అండ్ అలాగే హీరోయిన్ అనన్య నాగల్ల గారిని కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం పొటేల్. కంగ్రాచులేషన్స్. ఈ మధ్య కాలంలోనే మన తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించారో మనందరికీ తెలిసిందే. మళ్ళీ అదే పందాలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేది నిజంగానే ప్రశంసనీయం. కంగ్రాచులేషన్స్ టు పొటేల్ టీమ్. మరి మన నెక్స్ట్ అవార్డ్ ప్రథమ ఉత్తమ చిత్రంకి
కల్కి 2898 ఏడి కి గాను ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్ గారు స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ చలసాని అశ్విని దత్ గారు. డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ సింగిరెడ్డి గారిని అండ్ ప్రభాస్ గారు ఇక్కడ మనతో పాటు లేరు. అమితాబ్ బచ్చన్ గారికి అండ్ అలాగే దీపికా పడుకోనే గారికి కూడా ఫెలిసిటేషన్ జరగబోతుంది. మరి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి గోల్డ్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని, హీరో శ్రీ ప్రభాస్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని, శ్రీ అమితాబ్ బచ్చన్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ దీపికా పడుకోనికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. ఉత్తమ ప్రథమ చిత్రం కల్కి 2898 ఏడి. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ 2024. Yes, and the best director 2024 goes to none other than Sri Nag Ashwin. కల్కి సినిమాకి గాను కల్కి 2989 ఏడి సినిమాకి గాను ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు. సిల్వర్ మొమెంటో అండ్ 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కల్కి అనేటువంటి సినిమా కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే ఇంటర్నేషనల్లీ కూడా అద్భుతమైనటువంటి అక్లెయిమ్ ని సంపాదించుకున్నటువంటి చిత్రం. ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి నాగ్ అశ్విన్ కి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. చేసింది అతి తక్కువ సినిమాలైనా ప్రతి సినిమా కూడా మన గుండెల్లో గుర్తుండిపోయేలాగా చేసినటువంటి నాగ్ అశ్విన్, హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ. The next award, Best Leading Actress 2024. ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు none other than నివేతా థామస్. 35 చిన్న కథ కాదు. ఈ సినిమాకి గాను ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు. 35 మార్కులు సంపాదించడం ఎలాగో ఎంత కష్టమో మనకి ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించారు డైరెక్టర్ నందకిషోర్ గారు అండ్ అంతే బ్యూటిఫుల్ గా యాక్ట్ చేశారు. నివేతా థామస్ సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు. మరి ఎస్, మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్టర్. మరి బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఎవరో కాదు, పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ గారు. పుష్ప 2 సినిమాకి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్. సిల్వర్ మొమెంటో 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్ టు పుష్ప గారు. పుష్ప నీ అవ్వ తగ్గేదెల్లే. Congratulations to our dearest icon star, the one and only Allu Arjun garu. Allu Arjun garu ఒక 2 ముక్కలు మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. Thank you for this prestigious Telangana Gaddar Award. I'd like to thank the government of Telangana for this wonderful initiative and my respect to the Honorable Chief Minister Shri Revanth Reddy Garki, alage Deputy Chief Minister Batti Garki, Vedik మీద ఉన్న పెద్దలకు, దిల్రాజు గారికి అందరికీ thank you so much. And this is not possible without my lovely director Sukumar garu. Darling, thank you so much. I love you.
The award is purely your vision and your love. Thank you, darling. And thanks to my producers, my artists, my technicians, my crew, the entire team of Pushpa, and special mention to Rajamouli garu. Sir, thank you so much. Meer aa roju Pushpa 1 Hindi lo release cheyamani cheppante ee phenomenon undedi kaadu. Thank you so much, sir. I'm also searching for the best occasion to thank you for this. And it's a very special award because ne Pushpa 2 గెలిచిన మొదటి award ఇది. I'd like to dedicate this award to all my fans. I thank you for your love and support. I hope to make you all more proud. I love you, my army. Thank you. And ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక డైలాగ్ ఓకే, సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గొంట గంగమ్మ తల్లి జాతరలో ఈ ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అసలు తెగ్గేదేలే. Thank you so much. I'd like to thank all the Pushpa fans from all over the world. Thank you so much for people all across the country for making this film a phenomenon. And ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. Thank you. And once again, I'd like to thank the government of Telangana for this wonderful initiative. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అల్లు అర్జున్ గారు, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మరి ఎస్, మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. దీస్ ఆర్ వెరీ 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 స్పెషల్ అవార్డ్స్. మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ సినిమా కోసమే జీవితాన్ని అంకితం చేసి సినిమానే ప్రపంచంగా, సినిమానే ప్యాషన్ గా, సినిమానే జీవితంగా, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వాళ్ళకి ఈ అవార్డ్. మరి ఆ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ లో తెలుగు తేజం ది అవార్డ్ ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. తెలుగు తేజం, తెలుగు జాతి ఆత్మగౌరవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ప్రకటించబడినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం భారతీయ చలనచిత్ర రంగానికి చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ ఈ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డుని అందుకోబోతుంది మరెవరో కాదు, ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన కృషికి గాను ఈ అవార్డుని వారు అందుకోబోతున్నారు. భగవత్ కేసరి కానివ్వండి, లెజెండ్ కానివ్వండి, సింహ కానివ్వండి, అఖండ 2, డాకు మహారాజ్, ఇలా ఒక్క సినిమా తర్వాత ఒకటి అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్ తో మనల్ని మెస్మరైజ్ చేసేటువంటి, వెండి తెరపైన నట తాండవం చేసేటువంటి రాజసం నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన సేవలకి గాను ఈరోజు ఈ అవార్డుని అందుకుంటున్నారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. క్లాస్ అయినా మాస్ అయినా ఆయన దిగనంత వరకే వన్స్ హి స్టెప్స్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అవార్డుతో పాటు 10 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందిస్తున్నారు. అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా ఒక వెరీ స్పెషల్ మొమెంటోని కూడా అందజేయడం జరుగుతుంది మన నందమూరి బాలకృష్ణ గారికి. మరి జై బాలయ్య, బాలయ్య బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి అల్లు మల్లు బట్టి విక్రమార్క గారికి, అలాగే ముఖ్యంగా చతుషష్ఠి కళలకు కారణం చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔన్నత్యాన్ని పెంచడానికి దోహదపడిన ఎంతోమంది కళాకారులు, అందులో గద్దరన్న అంటే కళలకు చావు లేదు,
అటువంటిది ఆ కళల తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద ఆయన్ని చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ఆయన్ని గౌరవించి ఈనాడు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటి తెలంగాణ ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్న గద్దర్ అన్న ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క అవార్డులను ఆయన పేరు మీద ఇవ్వడం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా ఆ మహానుభావుడు ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వానికే విశ్వ నట రూపం ఎలాంటిందో చూపించిన కారణ జన్ముడు, దైవాంశ సంభూతుడు, నా తండ్రి, గురువు, దైవం అయిన మా నాన్నగారికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటూ ఎన్నో 10 సంవత్సరాలు అయింది అవిభక్త ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని 96లో ప్రారంభించడం జరిగింది, ఇవ్వడం. ఆ తర్వాత ఎంతోమంది ఈ అవార్డులను పొందారు. ఈరోజు ఆ అవార్డు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రాలు నాన్నగారు అన్నట్టు రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు, చలనచిత్ర ఉత్సవాన్ని, అందులో తిరిగి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ తండ్రి కొడుకుగా ఇవాళ ఆ అవార్డును మొట్టమొదటి గ్రహీతగా నాకు అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇవాళ ఇక దీంతో పాటు నగదు కూడా ఇవ్వడం జరిగింది అంటున్నా అన్నతో, రేవంత్ రెడ్డి అన్నతో. అది మా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చినట్టన్నా మీరు ప్రభుత్వం. అంటే ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా కూడా సేవలు అందిస్తున్నాం. అందులో భాగంగా మీరు కూడా మాతో చేయగలిపినందుకు, మాకు చేయూతనించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంక ఎన్టీఆర్ రామారావు గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆయన మరి నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి, జానపదాలు జావలీలు పాడాయి, సాంఘికాలు సామజపర గమనాలు అయ్యాయి. కళామ తల్లి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, కలకల నవ్వింది. అసలు మన ప్రపంచంలో చూస్తే ఎక్కడ వెతికి చూసినా ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు కానీ, నటనలో ప్రయోగం చేసిన నటనాచార్యుడు కానీ, లేకపోతే పరకాయ ప్రవేశం చేసి అణువులో ఆ పాత్ర నింపుకుని ఆ పాత్రలకు న్యాయం చేసిన నటధీర నందమూరి తారక రామారావు గారని నేనే కాదు ప్రతి నటుడు కూడా ఒప్పుకొని తీరతాడు. అలాగే మరి కేవలం సినిమా మన దేశంలో సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి సానబెట్టి బయటకు వచ్చి చెప్పే ధైర్యం ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడకముందే రాజకీయాలంటూ తెలియజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారిని ప్రవేశపెట్టిన పథకాలు అయితేనేమి, వాటిలన్నీ ఇవాళ తెలంగాణలో పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేయడం అయితే ఏమి, ఆంధ్రలో మరి కరణాలు మున్సిపల్ యొక్క వ్యవస్థను రద్దు చేయడం అయితేనేమి, మండలాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఒక ప్రజలకి, అందుకే పేదలకు అన్నం పెట్టిన అన్న ఆయనే, అలాగే భవితకు భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే, అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసిన అన్న ఎన్టీఆర్. సో ఈ సందర్భం నాకు లభించడం, ఆయన పుత్రుడిగా జన్మించడం నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి
ఈ మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ యొక్క సంబరాల్లో నాకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును నన్ను ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి, రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అలాగే జ్యూరీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా, గెలిచిన వారందరూ కూడా, మిగతా నా సహచార నటీనటులైతేనేమి, సాంకేతిక నిపుణులైతేనేమి అందరూ కూడా మరొకసారి మా అభిమానులు, భావస్థురాణి జన్మాంతర సౌహృదాన్ని, మీకు నాకు ఏ జన్మ అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదయ్యలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎంత బలాన్ని నాకు ఇచ్చిన ఆ కళామ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య బాబు గారు. మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ లో భాగంగా మన నెక్స్ట్ అవార్డ్ పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్. పైడి జయరాజ్ గారు భారతీయ సినీ రంగానికి అమూల్యమైన సేవలు అందించిన దిగ్గజ నటుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి సినీ నటుడుగా చరిత్రలో నిలిచారు. భారతీయ సినిమా రూపురేఖల్ని మార్చిన దర్శకులు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మణిరత్నం గారు, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మణిరత్నం గారు ఫర్ పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్. మనకి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలని అందించినటువంటి దర్శకులు శ్రీ మణిరత్నం గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. 1, 2 వారు అందించినటువంటి సినిమాలు, ఒక గీతాంజలి కానివ్వండి, అలాగే నాయకన్ కానివ్వండి, బ్యూటిఫుల్ మౌనరాగం కానివ్వండి, సఖీ, అలాగే దళపతి, రావణ్, యువ, పొన్నియిన్ సెల్వన్, థగ్ లైఫ్, ఈ సినిమాల్ని అందించినటువంటి మణిరత్నం గారికి ఈ రోజున ఈ అవార్డుతో పాటు గోల్డెన్ మొమెంటో మరియు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టు మణిరత్నం సార్. పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డుని అందుకున్నారు మణిరత్నం గారు. కంగ్రాచులేషన్స్ మణిరత్నం గారు. మనకి ఫిల్మ్ వ్యూయింగ్ పర్స్పెక్టివ్ నే ఆయన సినిమాలతో మార్చినటువంటి డైరెక్టర్, ఆ ఘనత ఆయనకి దక్కుతుంది. సో మణిరత్నం గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియచెప్తూ, నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్. దిగ్గజ దర్శకులు బిఎన్ రెడ్డి గారు మల్లీశ్వరి, అలాగే రంగుల రత్నం వంటి అద్భుతమైనటువంటి చిత్రాల్ని అందించారు. ఆయన దర్శకత్వం వహించినటువంటి రంగుల రత్నం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా గెలుచుకుంది. అంతేకాకుండా ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న తొలి దక్షిణాది సినీ ప్రముఖుడు. మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా శ్రీ సుకుమార్ గారిని కోరుకుంటూ ఉన్నాము. బిఎన్ రెడ్డి గారి పేరిట స్థాపించబడినటువంటి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లోని ఈ అవార్డుని ఈసారి మన డైరెక్టర్ సుకుమార్ గారు అందుకుంటున్నారు. మనకి ఆర్య, జగడం 1, నేనొక్కడే, అలాగే పుష్ప 1, పుష్ప 2 సినిమాల్ని అందించినటువంటి డైరెక్టర్ సుకుమార్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. సుకుమార్ గారు, కంగ్రాచులేషన్స్. అద్భుతమైనటువంటి సినీ యూనివర్సిటీ ఆయన. అసలు తెలుగు బాక్స్ ఆఫీస్ లెక్కల్ని మార్చినటువంటి లెక్కల మాస్టారు సుకుమార్ గారు. సుకుమార్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. ₹10 లక్షల క్యాష్ ప్రైజ్, అలాగే ప్రశంసా పత్రము అండ్ మొమెంటోని అందుకుంటున్నారు. మరి మన నెక్స్ట్ అవార్డ్ నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డ్. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు తెలుగు సినిమా రూపురేఖల్ని మార్చిన దిగ్గజ నిర్మాతలు. వీళ్ళిద్దరూ కలిసి పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి అప్పట్లో ఆసియాలోనే అతిపెద్ద విజయవాహిని స్టూడియోని కూడా నిర్మించారు. నాగిరెడ్డి గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా అందుకున్నారు. మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకున్నాము శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. లెట్స్ వెల్కమ్ శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణాల్లో ఒకరు. ఆడపడుచు, మాతృదేవత, స్త్రీ వంటి పలు అద్భుతమైన చిత్రాలను ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టి 9 భారతీయ భాషల్లో 87 చిత్రాలను నిర్మించారు. సో అవార్డుతో పాటు 10 లక్షల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అట్లూరి పూర్ణచంద్ర గారు. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారి పేరిట స్థాపించబడినటువంటి ఈ అవార్డుని అట్లూరి పూర్ణచంద్రరావు గారు అందుకుంటున్నారు. వారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కాంతారావు ఫిల్మ్ అవార్డ్.
నట ప్రపూర్ణ కత్తి కాంతారావు గారు ప్రతిజ్ఞ, జయసింహ, శ్రీకృష్ణ పాండవీయం, లవకుశలు, నర్తనశాల, ముత్యాల ముగ్గు ఇలా దాదాపు 400 చిత్రాల పైగా నటించారు. దాసరి నారాయణరావు గారు ఒక్క మాట అన్నారు, తెలుగు చలనచిత్ర సీమకి రామారావు గారు, నాగేశ్వరరావు గారు 2 కళ్ళైతే మధ్యలో తిలకమే కాంతారావు గారు అని. ఈ అవార్డుని మరి కాంతారావు గారి పేరిట స్థాపించబడినటువంటి ఈ అవార్డుని అందుకోబోతున్నారు నన్ అదర్ దాన్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. విజయ్ దేవరకొండ సాధారణమైనటువంటి నేపథ్యం నుండి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్, ఖుషి, వరల్డ్ ఫేమస్ లవర్, గీత గోవిందం, నోటా, లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసుల్ని ప్రత్యేకించి ఆకర్షించుకున్నారు. త్వరలోనే రాబోతున్నటువంటి కింగ్డమ్ సినిమాకి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము విజయ్ దేవరకొండ గారిని. కంగ్రాచులేషన్స్ టు అవర్ రౌడీ. మరి ఈ రోజు ఒక గోల్డెన్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయలని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ విజయ్ దేవరకొండ గారు. రిక్వెస్టింగ్ విజయ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? గద్దర్ అన్న పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేయడము, సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి, నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్. నేను ఈ అవార్డు ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా. నాకు చాలా రెస్పాన్సిబిలిటీ, ఎంతో చేయాలనిపిస్తుంది. ఇంకా ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, మా దిల్ రాజు గారికి, అందరికీ థ్యాంక్ యూ. Thank you all for the love. Huge responsibility, lots to do. Great cinema is coming. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, కంగ్రాచులేషన్స్. మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ లో భాగంగా నెక్స్ట్ అవార్డ్ రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్. తెలుగును చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సినీ నిర్మాణ సంస్థని ఈయన స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ అనే సినిమాని తీశారు. ఇది మొట్టమొదటి తెలుగు వారి సినిమా. ఈ తెలుగు సినిమా సినీ రంగానికి పునాది వేసింది. మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకున్నాము శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. లెట్స్ వెల్కమ్ శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. రఘుపతి వెంకయ్య నాయుడు గారు పేరిట ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి అవార్డుని ఈసారి అందుకుంటున్నారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ప్రముఖ తెలుగు రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, మోటివేషనల్ స్పీకర్గా తెలుగు ప్రజలకి సుపరిచితమే. తెలుగు సినీ రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు. ఆయన రాసిన వెన్నెల్లో ఆడపిల్ల, తులసీదళం, అభిలాష, ఆఖరి పోరాటం, మరణ మృదంగం, పోలీస్ స్టేషన్, రాక్షసుడు వంటి ఎన్నో నవలలు సినిమాలుగా మారాయి. అవార్డుతో పాటు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్. ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. అలాగే గద్దర్ గారి పేరు మీద చరిత్రలో నిలిచిపోయే విధంగా సినిమా అవార్డుల్ని ఇవ్వడంతో పాటు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ కి జియో నంబర్ 1 ద్వారా 3 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. దీనికై గద్దర్ గారి కుమారుడు సూర్యకిరణ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గద్దర్ గారి కుమారులు సూర్యకిరణ్ గద్దర్ గారు ఫౌండేషన్ తరపున ఈ చెక్ ని స్వీకరిస్తారు. హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ గద్దర్ ఫౌండేషన్. తన రచనల ద్వారా, తన పాటల ద్వారా మనందరిలో ఉత్తేజాన్ని నింపడం మాత్రమే కాకుండా మనందరం ఆలోచింపచేసే విధంగా ఒక రెవల్యూషన్ నే క్రియేట్ చేసినటువంటి గ్రేట్ పోయెట్ గద్దర్ గారు మరి
థ్యాంక్ యూ సో మచ్ సూర్యకిరణ్ గద్దర్ గారు. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది అంటే దాని వెనకాల ఎంతో మంది హస్తం ఉంది. కీరవాణి గారు, చంద్రబోస్ గారు తెలుగు పాటకి ప్రపంచ ఖ్యాతిని తెచ్చి అంతర్జాతీయ వేదికలపైన తెలుగు పాట ప్రతిధ్వనించేలాగా చేశారు. ఆస్కర్ని తెచ్చి తెలుగు జాతికి కానుకగా ఇచ్చారు. తెలుగువాడి కలం పదునుని, గళం పదునుని చాటి చెప్పారు. మరి ఇప్పుడు తెలుగు సినిమాకి మొట్టమొదటి ఆస్కార్, ఒక భారతీయ ప్రాంతీయ భాష సినిమాకి మొట్టమొదటి ఆస్కార్. అలాంటి ఆస్కార్ తెచ్చిన వీరిద్దరిని సత్కరించుకోకుండా ఎలా ఉండగలం? కానీ ఫెలిసిటేషన్ కార్యక్రమం కన్నా ముందు సూర్యకిరణ్ గారు మాట్లాడతారు. హలో. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి, మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, కేబినెట్ మంత్రులందరికీ, తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని స్వీకరించిన సినిమా ఇండస్ట్రీ అందరికి కూడా అభినందనలు. అట్లాగే గద్దర్ ఫౌండేషన్ని రేవంత్ అన్న గారు, అలాగే బట్టి విక్రమార్క అన్న గారు 31 జనవరి 2024 మీ ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది సార్. అదేవిధంగా మీరు ప్రామిస్ చేసినట్టే ఈ అవార్డులను కూడా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. మీరు ప్రామిస్ చేసినట్టే గద్దర్ ఫౌండేషన్కి గద్దర్ విలువల్ని, నాన్న తీసుకొచ్చిన సాహిత్యం, తర్వాత ఆయన పాటించిన విలువల్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రోత్సహిస్తూ గద్దర్ ఫౌండేషన్కి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఫౌండేషన్ తరఫున స్వాగతిస్తున్నాము, అభినందిస్తున్నాము. అట్లాగే ప్రతి జయంతికి కూడా గద్దర్ ఫౌండేషన్ని పార్టిసిపేట్ చేస్తూ దాని స్టేక్ హోల్డర్గా ఇచ్చారు సార్. దాన్ని కూడా మేము గద్దర్ ఫౌండేషన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మీరు రాష్ట్ర ప్రభుత్వం అన్నగారు మీరు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కల్చరల్ మెమోరియల్ మరియు రీసెర్చ్ సెంటర్ని మీరు స్థలం కేటాయిస్తూ నెక్లెస్ రోడ్లో ప్రకటించారు సార్. దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం జయంతులు మరియు సినిమా ఇండస్ట్రీ ఫంక్షన్స్ కూడా అక్కడే చేసుకుందామని చెప్పి మరోసారి గదర్ ఫౌండేషన్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు బట్టి అన్నకు, రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు పాటకి ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు అండ్ అలాగే చంద్రబోస్ గారు అంతర్జాతీయ వేదికలపైన తెలుగు పాట ప్రతిధ్వనించేలాగా చేశారు. ఆస్కర్ని తెచ్చి తెలుగు జాతికి కానుకగా ఇచ్చారు. తెలుగువాడి కలం పదును, అలాగే గళం పదుని చాటి చెప్పారు. తెలుగు సినిమాకి మొట్టమొదటి ఆస్కర్, ఒక భారతీయ ప్రాంతీయ భాష సినిమాకి మొట్టమొదటి ఆస్కర్. అలాంటి ఆస్కర్ని తెచ్చిన వీళ్ళిద్దరిని సత్కరించుకోకుండా ఉండడం ఎలా చెప్పండి? అందుకనే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎంఎం కీరవాణి గారికి, అలాగే చంద్రబోస్ గారికి సత్కారం. వారి ఇరువురిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంఎం కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డ్ ని అందుకున్నటువంటి ఘనత వారిది. నాటు నాటు పాటకి గాను అవార్డ్ ని అందుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ చెప్తూ సీఎం గారి చేతుల మీదుగా, సీఎం ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి ఫెలిసిటేషన్. కంగ్రాచులేషన్స్ ఎంఎం కీరవాణి గారు, కంగ్రాచులేషన్స్ చంద్రబోస్ గారు.
నాటు ప్లే అవుతే నాకు తెలిసి ఈ సభలో ఉండేటువంటి సగం మంది లేచి డాన్స్ చేసేస్తారు. మా చంద్రబోస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఎక్కడెక్కడ ఏమేం సాధించినా మన గడ్డ మీద, మన నేల మీద, మన వాళ్ళ మధ్య ఇలాంటి గౌరవం పొందడం అనేది ఎప్పటికీ మర్చిపోలేని విషయం. మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మనపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. గద్దర్ గారి పేరు మీద నిర్వహిస్తున్న ఈ అవార్డు ప్రధానోత్సవంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అట్లాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా అందుకుంటున్న ఈ పురస్కారం బాసర సరస్వతీదేవి ఆశీర్వచనంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్ సార్ ఎంఎం కీరవాణి గారికి, Thank you, అలాగే sir. చంద్రబోస్ గారికి. థ్యాంక్ యూ. అండ్ మా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మా బట్టి విక్రమార్క గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దిల్రాజు గారు టు ఎంఎం కీరవాణి గారి గురించిన ఒక స్పెషల్ ఏవీని ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ చేయబోతున్నాము. లెట్స్ హ్యావ్ ద ఏవీ ప్లీజ్. రౌద్రం రణం రుధిరం తొడగొట్టిన తెలుగు పౌరుషాన్ని, పదునెక్కిన మట్టి పరిమళాన్ని ఖండాంతరాలకు చాటి చెప్పి ఆస్కార్ వేదికపై తెలుగు చలనచిత్ర పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన రాజమౌళి సినీ సృజన. I grew up listening to the Carpenters, and now here I am with the Oscars.